2022లో ఆస్ట్రేలియాకు చెందిన కొందరు సైంటిస్టులు ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేశారు. అది చూసి ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వారు ఒక చిన్న పార్టికల్ను టైంలో వెనక్కి పంపారు. అవును, మీరు విన్నది నిజమే. ఆ పార్టికల్ తన పాస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో ఎలాంటి గందరగోళం జరగలేదు, ఎలాంటి పారాడాక్స్ ఏర్పడలేదు, మన యూనివర్స్ పేలిపోలేదు. అంతా చాలా నార్మల్గా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఈ రిజల్ట్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే టైం ట్రావెల్ అనేది కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, రియాలిటీలో కూడా పాసిబుల్ అని దీని అర్థం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. టైం ట్రావెల్ నిజంగా పాసిబుల్ అయితే మనం ఇంకా టైం మిషన్ను ఎందుకు తయారు చేయలేకపోయాం? మన పాస్ట్ లేదా ఫ్యూచర్కి వెళ్ళేలా ఒక టైం మిషన్ ఎప్పుడైనా తయారు చేయగలమా? మీరు బహుశా ఇప్పటి వరకు వినని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో వినబోతున్నారు. గెట్ రెడీ. ముందుగా ఒక ఆసక్తికరమైన కథతో మొదలు పెడదాం. యూనివర్స్ వేగంగా విస్తరించి చల్లబడినప్పుడు స్పేస్లో కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్లనే సైంటిస్టులు కాస్మిక్ స్ట్రింగ్స్ అని పిలుస్తారు. ఈ కాస్మిక్ స్ట్రింగ్స్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ నిజం ఉంది. ఇవి చూడ్డానికి ఒక సన్నటి దారంలా కనిపిస్తాయి, కానీ వాటి బరువు ఊహకు కూడా అతీతం. కేవలం 1 సెంటీమీటర్ పొడవు ఉండే కాస్మిక్ స్ట్రింగ్ బరువు ఏకంగా మన హిమాలయ పర్వతం అంత ఉంటుంది. ఒక చిన్న దారం అంత బరువు ఉండడం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అయితే ఇలాంటి 2 కాస్మిక్ స్ట్రింగ్స్ అత్యంత వేగంగా ఒకదాని పక్కన ఒకటి ప్రయాణిస్తే ఏమవుతుందని రిచర్డ్ గాట్ ఆలోచించారు. అతను లెక్కలు వేసి చూసినప్పుడు వచ్చిన ఆన్సర్ చూసి అతనికే మతిపోయింది. 2 కాస్మిక్ స్ట్రింగ్స్ ఒకదానికొకటి ఎదురుగా వెళ్ళినప్పుడు వాటి మధ్య ఉన్న స్పేస్ బాగా వంగిపోతుంది. దీనివల్ల టైంలో ఒక షార్ట్ కట్ ఏర్పడుతుందని అతని మ్యాథమెటిక్స్ తేల్చి చెప్పాయి. ఏదైనా స్పేస్ షిప్ ఆ షార్ట్ కట్ గుండా వెళితే అది నేరుగా తన పాస్ట్లోకి చేరుకుంటుంది. స్పేస్ వంగిపోవడం ఏంటి? దానివల్ల టైం ట్రావెల్ ఎలా జరుగుతుంది అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అందుకే దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మీ దగ్గర ఒక పెద్ద కాగితం ఉందనుకోండి. ఆ కాగితం మీద ఎడమ వైపున ఒక డాట్ పెట్టి దానికి ఏ అని పేరు పెట్టండి. అలాగే కుడి వైపున మరో డాట్ పెట్టి బి అని రాయండి. ఇప్పుడు ఏ దగ్గర ఉన్న ఒక చీమ బి దగ్గరకు వెళ్ళాలి అనుకుందాం. అప్పుడు అది కాగితం మీద చాలా దూరం నడిచి వెళ్ళాలి. కానీ ఇప్పుడు కాగితాన్ని నెమ్మదిగా మడత పెట్టండి. ఏ మరియు బి డాట్స్ రెండు ఒకదానికొకటి దగ్గరగా వచ్చేలా కాగితాన్ని దగ్గరకు తీసుకురండి. ఆ 2 పాయింట్స్ కలిసినప్పుడు చీమ జస్ట్ ఒక చిన్న అడుగు వేస్తే చాలు, ఏ నుంచి బికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చీమ ఎక్కువ దూరం ప్రయాణించలేదు, కానీ కాగితం మడత పెట్టడం వల్ల 2 ప్రదేశాలు దగ్గరకు వచ్చాయి. సరిగ్గా అదే కాన్సెప్ట్ స్పేస్కు కూడా అప్లై అవుతుంది. 2 భారీ కాస్మిక్ స్ట్రింగ్స్ ఒకదాని పక్కన ఒకటి వెళ్ళినప్పుడు వాటి బరువుకు స్పేస్ వంగిపోతుంది. మనం కాగితాన్ని మడత పెట్టినట్లే ఇక్కడ స్పేస్ మడత పడుతుంది. స్పేస్ వంగిపోయినప్పుడు 2 వేర్వేరు ప్రదేశాలు వేర్వేరు టైం లైన్స్ దగ్గరకు వస్తాయి. అప్పుడు ఏదైనా స్పేస్ షిప్ ఆ దారిలో వెళితే అది టైంలో వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రిచర్డ్ గాట్ ఈ లెక్కలన్నీ రాసి ఒక పేపర్ పబ్లిష్ చేశాడు. పాస్ట్లోకి వెళ్ళడం మ్యాథమెటికల్గా సాధ్యమని తొలిసారిగా ఒక ప్రూవ్ చేశాడు. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. మనకు ఇప్పటి వరకు ఒక్క కాస్మిక్ స్ట్రింగ్ కూడా కనిపించలేదు. యూనివర్స్ పుట్టినప్పుడు అవి ఖచ్చితంగా ఏర్పడి ఉండాలి. ఇక 1994వ సంవత్సరం మెక్సికో సిటీకి చెందిన యువ ఫిజిసిస్ట్ విగ్యుయల్ అల్బియర్ తన ఇంట్లో కూర్చుని టీవీలో స్టార్ ట్రెక్ షో చూస్తున్నాడు. అందులో ఒక స్పేస్ షిప్ లైట్ స్పీడ్ కంటే వేగంగా ప్రయాణిస్తోంది. కానీ ఐన్స్టీన్ నియమం ప్రకారం ఈ యూనివర్స్లో కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదు. ఆ రూల్ బ్రేక్ చేయకుండానే మనం లైట్ కంటే ఫాస్ట్గా ఎలా వెళ్ళాలి అని ఆల్బియర్ ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి అద్భుతమైన ఐడియా వచ్చింది. మనం స్పేస్ షిప్ను వేగంగా నడపలేకపోయినప్పుడు ప్రయాణించే దారినే షార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. ఇందాక కాగితం ఉదాహరణ మళ్ళీ తీసుకుందాం. అందులో మనం కాగితం మొత్తాన్ని మడత పెట్టాం. కానీ ఈసారి అలా కాకుండా చీమ వెనకాల ఉన్న కాగితాన్ని సాగదీసి ముందున్న కాగితాన్ని ముడుచుకునేలా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వెనుక ఉన్న కాగితం చీమను ముందుకు నెడుతుంది. ముందున్న కాగితం ముడుచుకోవడం వల్ల బి పాయింట్ చీమకు దగ్గరగా వస్తుంది. చీమ అసలు నడవకుండానే చాలా వేగంగా గమ్యాన్ని చేరుకుంటుంది. సరిగ్గా ఇదే ఆల్బియర్ డ్రైవ్ కాన్సెప్ట్. దీన్ని ఇప్పుడు మనం స్పేస్ గురించి అర్థం చేసుకుందాం. మీ దగ్గర ఒక స్పేస్ షిప్ ఉంది. భూమి నుంచి 4 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఆల్ఫా సెంటారీకి వెళ్ళాలి. లైట్ స్పీడ్తో వెళ్ళినా మీకు 4 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆల్బియర్ ప్లాన్ ప్రకారం స్పేస్ షిప్ వెనకాల ఉన్న స్పేస్ను సాగదీసి ముందున్న స్పేస్ను కుచించుకుపోయేలా చేయాలి. సాగిన స్పేస్ ఆ స్పేస్ షిప్ను ముందుకు నెడుతుంది. ముందున్న స్పేస్ ముడుచుకుపోవడం వల్ల ఆల్ఫా సెంటారీ దూరం 4 లైట్ ఇయర్స్ నుంచి కేవలం 1 లైట్ ఇయర్కు తగ్గిపోతుంది. దీనివల్ల స్పేస్ షిప్ కాంతి వేగాన్ని మించకుండానే చాలా త్వరగా అక్కడికి చేరుకుంటుంది. ఇక్కడ షిప్ తన ప్లేస్లోనే ఉంది, కానీ చుట్టూ ఉన్న స్పేస్ మాత్రమే కదులుతుంది.
ఎయిర్పోర్ట్లో ఉండే మూవింగ్ వాక్వే మీద మనం నిలబడితే మనం నడవకపోయినా ఆ ఫ్లోర్ మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది కదా. ఆల్బియర్ డ్రైవ్ కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. స్పేస్ మూవ్ అవుతుంది, దాంతోపాటు షిప్ కూడా వెళుతుంది. ఆల్బియర్ ఈ లెక్కలన్నీ పూర్తి చేసి 1994లో ఒక పేపర్ పబ్లిష్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. నాసా సైంటిస్టులు కూడా దీనిపై చాలా ఆసక్తి చూపించారు. ఇది నిజంగా పనిచేస్తే మనం ఇతర గెలాక్సీలకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. 2012లో నాసాకు చెందిన హెరాల్డ్ వైట్ అనే సైంటిస్ట్ దీనిపై సీరియస్గా రీసెర్చ్ మొదలుపెట్టారు. డిజైన్లో కొన్ని మార్పులు చేస్తే ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే అవకాశం ఉందని గుర్తించారు. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదే ఎనర్జీ. స్పేస్ను సాగదీయడానికి మరియు ముడుచుకునేలా చేయడానికి ఊహించలేనంత ఎనర్జీ కావాలి. బహుశా మన గెలాక్సీలో ఉన్న మొత్తం ఎనర్జీ వాడినా కూడా అది సరిపోకపోవచ్చు. పైగా దీనికోసం నెగిటివ్ ఎనర్జీ అనే ఒక స్పెషల్ పవర్ కావాలి. నార్మల్ ఎనర్జీతో మనం బల్బ్ వెలిగిస్తాం లేదా బండి నడుపుతాం. కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది గ్రావిటీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నార్మల్ గ్రావిటీ వస్తువులను లాగితే నెగిటివ్ ఎనర్జీ వస్తువులని దూరంగా నెట్టి స్పేస్ను విస్తరిస్తుంది. అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ నిజంగా ఉందా లేక కేవలం ఒక కల్పన అని మీ డౌట్. ఇది నేను క్లియర్ చేస్తా. ఇది నిజంగానే ఉందని సైన్స్ చెబుతోంది. 1948లో హెన్రిక్ కాస్మిర్ అనే ఒక డచ్ సైంటిస్ట్ ఒక ఆసక్తికరమైన ప్రొడిక్షన్ చేశారు. ఒక వాక్యూమ్లో 2 మెటల్ ప్లేట్స్ను చాలా దగ్గరగా ఉంచితే వాటి మధ్య ఒక వింత ఫోర్స్ క్రియేట్ అవుతుందని ఆయన చెప్పారు. ఆ ఫోర్స్ ఆ 2 ప్లేట్స్ను ఒకదాని వైపు ఒకటి లాగుతుందని, అది నెగిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతుందని వివరించారు. దాదాపు 50 ఏళ్ల పాటు ఇదొక థియరీ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ 1997లో స్టీవ్ లమోరియో అనే సైంటిస్ట్ దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు. ఇతను 2 ప్లేట్స్ను చాలా దగ్గరగా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నిజంగానే ఆ ప్లేట్స్ ఒకదానికొకటి ఆకర్షించుకున్నాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది నిజంగా ఉంది. మనం దాన్ని ల్యాబ్లో చూడొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎనర్జీ అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనం ప్రొడ్యూస్ చేయగల నెగిటివ్ ఎనర్జీ ఒక చీమను కూడా కదపలేనంత తక్కువగా ఉంది. ఆల్బియర్ డ్రైవ్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీ చాలా ఎక్కువ. కాబట్టి అది ప్రస్తుతానికి ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇక్కడ సైంటిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా చిన్న పార్టికల్స్ను తీసుకుంటారు. అవి ఎంత చిన్నగా ఉంటాయంటే మైక్రోస్కోప్లో కూడా మనం వాటిని చూడలేం. ఆ పార్టికల్స్ను ఈ 27 కిలోమీటర్ల దూరంలో లైట్ స్పీడ్కు సమానమైన వేగంతో తిప్పుతారు. అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఆ పార్టికల్స్ అంత వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు వాటికి టైం స్లో అయిపోతుంది. ఇది ఎలా తెలుస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కొన్ని పార్టికల్స్ లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక పార్టికల్ సాధారణంగా 1 సెకండ్ మాత్రమే బ్రతుకుతుంది. జస్ట్ ఇమాజిన్. కానీ దాన్ని చాలా వేగంగా తిప్పినప్పుడు అది 10 సెకండ్ల పాటు ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టికల్కు టైం స్లో అవుతుంది. ఆ పార్టికల్ లెక్క ప్రకారం 1 సెకండ్ మాత్రమే గడిచింది. కానీ మన లెక్క ప్రకారం 10 సెకండ్లు గడిచిపోయాయి. అంటే ఆ పార్టికల్ ఒక రకంగా టైం ట్రావెల్ చేసి తన ఫ్యూచర్లోకి వచ్చేసింది. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు. షెర్నా ల్యాబ్లో సైంటిస్టులు ప్రతిరోజు దీన్ని చూస్తూ ఉన్నారు. టైం ట్రావెల్ అనేది రియల్ అనేది ప్రూవ్ చేస్తుంది. కాకపోతే ప్రస్తుతం మనం దీన్ని చాలా చిన్న స్కేల్లో చేస్తున్నాం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరైనా ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా టైం ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. అది 1 గంటలో భూమి మొత్తాన్ని చుట్టొస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్కు టైం కొంచెం స్లో అవుతుంది. వాళ్ళు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు కొద్దిగా ఫ్యూచర్లోకి వస్తారు. ఇక్కడ టైం డిఫరెన్స్ కేవలం కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఉన్నా అది నిజంగా జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం వీడియో మొదట్లో చెప్పుకున్న ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుందాం. 2022లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళు ఒక సిమ్యులేషన్ క్రియేట్ చేశారు. అందులో ఒక పార్టికల్ తన పాస్ట్లోకి వెళ్ళి తనను తానే కలుసుకోగలదని చూపించారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో ఎలాంటి పారాడాక్స్ క్రియేట్ కాలేదు. ఎవరైనా తమ పాస్ట్లోకి వెళితే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ లాంటి సమస్యలు రావాలి కదా అని మీరు ఆలోచించవచ్చు. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటే నేను పాస్ట్లోకి వెళ్ళి మా తాతయ్యను చంపేస్తా, అప్పుడు మా నాన్న పుట్టరు, మా నాన్న పుట్టకపోతే నేను పుట్టను, అసలు నేనే పుట్టకపోతే మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళి మా తాతయ్యని ఎలా చంపగలను? ఇదొక అంతు చిక్కని లూప్లా మారిపోతుంది. కానీ ఆస్ట్రేలియన్ సైంటిస్టులు మాత్రం అలాంటిది ఏమీ జరగదని నిరూపించారు. ఒక పార్టికల్ పాస్ట్లోకి వెళ్ళినప్పుడు అది ఎలాంటి పారాడాక్స్ ఏర్పడకుండానే ఇంట్రాక్ట్ అవుతుంది. అలాంటి అంత కన్సిస్టెంట్గా ఉండేలా మన యూనివర్స్ తనను తాను అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినా సైంటిస్టులు దీన్ని చేసి చూపించారు. 2023లో గూగుల్ టీం కూడా సరిగ్గా ఇలాంటిదే ఒక ప్రయోగం చేసింది. వాళ్ళు తమ క్వాంటమ్ కంప్యూటర్లో కొన్ని మైక్రో సెకండ్స్ పాటు టైంను రివర్స్ చేశారు. ఇది వినడానికి చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఈరోజు మనం మైక్రో సెకండ్స్ చేయగలిగాం.
రేపు సెకండ్స్, ఆ తర్వాత నిమిషాలు కూడా చేయొచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక రకంగా మనమంతా కూడా టైం ట్రావెలర్సే. మనం కదులుతున్న ప్రతిసారి మనకు టైం కొద్దిగా మారుతుంది. మీరు కారులో కూర్చున్నప్పుడు రోడ్డు మీద నిలబడి మరో వ్యక్తికి మరియు మీకు మధ్య టైం స్పీడ్ కొద్దిగా వేరుగా ఉంటుంది. మీరు ఫ్లైట్లో వెళుతున్నప్పుడు కింద ఉన్న వారితో పోలిస్తే మీకు టైం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ చాలా తక్కువ కాబట్టి మనం దాన్ని గమనించలేం, కానీ అది నిజంగా జరుగుతుంది. మన జీపీఎస్ శాటిలైట్స్ కూడా సరిగ్గా అదే కాన్సెప్ట్తో పనిచేస్తాయి. అవి చాలా వేగంగా తిరగడం వల్ల వాటికి టైం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సైంటిస్టులు ఆ టైం డిఫరెన్స్ను కరెక్ట్ చేయకపోతే మీ జీపీఎస్ మీకు తప్పుడు లొకేషన్ చూపిస్తుంది. అంటే మీరు ఫోన్లో జీపీఎస్ వాడుతున్న ప్రతిసారి టైం ట్రావెల్ కాన్సెప్ట్ను రియల్ లైఫ్లో వాడుతున్నారన్నమాట. ఐన్స్టీన్ చెప్పిన రిలేటివిటీ థియరీ మీకు సరైన దారి చూపించడంలో ఇలా సహాయపడుతుంది. ఇలాంటప్పుడు మనం టైం మిషన్ ఎప్పటికీ చేరలేమో అని ఎలా చెప్పగలుగుతారు? బహుశా ఇంకో 50 లేదా 100 ఏళ్ల తర్వాత మనం నిజంగానే అలాంటి మెషిన్ తయారు చేయొచ్చేమో, ఎవరికి తెలుసు? భవిష్యత్తులో టైం ట్రావెల్ నిజంగానే సాధ్యమైతే ఫ్యూచర్లో ఉన్నవాళ్ళు ఆ ఇన్విటేషన్ చూసి పాస్ట్లోకి వచ్చి పార్టీలో కలుస్తారేమో, ఎవరికి తెలుసు? ఇలాంటి పాసిబిలిటీస్ అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. టైం మెషిన్ తయారు చేసిన తర్వాత టైం ట్రావెల్ అనేది సాధ్యమవుతుంది. అంటే మెషిన్ తయారు చేసినప్పటికంటే ముందు కాలానికి ఎవరూ వెళ్ళలేరు. ఒకవేళ మనం 2100 సంవత్సరంలో టైం మెషిన్ తయారు చేస్తే మనం 2100 నుంచి ముందుకు లేదా వెనక్కి వెళ్ళగలం, కానీ తిరిగి 2026కు రాలేం. అందుకే ఇప్పటి వరకు ఏ టైం ట్రావెల్ మన కాలానికి రాలేదు, ఎందుకంటే ఇంకా అసలు టైం మెషిన్ తయారు కాలేదు. ఈ థియరీ సైంటిస్టుల్లో చాలా పాపులర్ అయింది. ఇదంతా విన్నాక టైం ట్రావెల్ పాసిబుల్ అని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.